ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవాపక్షం ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర విభాగం భారీగా వేడుకలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ నుండి 15 రోజుల పాటు సేవాపక్షం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకులు ప్రతాపరామకృష్ణ తెలిపారు. రాజన్న ఆలయంలో మోదీ పేరిట పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ కృష్ణ, హరిరాజకుమార్, మనోజ్, వివేక్ రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాస్, సాయి మనీష్ తదితరులు హాజరయ్యారు. మనం చూసినట్టయితే భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మం కోసం కానీ అభివృద్ధి పథంలో కానీ ఏ రకంగా పనిచేస్తున్నామో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ఆయన బాగుండాలి, దేశం బాగుండాలని కూడా రేపు ప్రత్యేకంగా కూడా వ్యక్తిగతంగా కూడా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. 15 రోజుల సేవాపక్షం కార్యక్రమాలను కూడా అనేకమైన కార్యక్రమాలు కూడా కేంద్రీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ఇస్తూ ఉంది కనుక మనందరం కూడా ఆయన బాగుండాలని కోరుకుందాం. ఒక ప్రత్యేకమైన రోజు అది. మరి సెప్టెంబర్ 17 జరుగుతున్నదో తెలంగాణ విమోచన దినం కూడా మనకు, అంటే తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చిన రోజు. అది కాకుండా కూడా ఒక మహాపురుషుడు విశ్వకర్మ జయంతి, మరి ఈ మూడు కూడా కలిసి వచ్చే ఆ 2 రోజులు, అవి 2 ఈయనకంటే ముందు వచ్చినాయి. మరి వారి పీరియడ్లో కూడా ఈ దేశం, భారతదేశం నలుమూలాలు కూడా ప్రపంచ దేశంలో ఓ ప్రఖ్యాత దేశంగా నెంబర్ 1 స్థాయికి ఎదగాలని కోరుతూ వారికి కూడా ప్రత్యేక జన్మదిన తెలుసుకుంటూ దయచేసి రేపు అందరం కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఆయన బాగుండాలని కూడా ప్రతి ఇళ్లలో కూడా దేవుని ప్రార్థిద్దాం. భారత్ మాతాకి జై. నవయువ కలియుగ శివాజీ అయినటువంటి మన హిందూ బాంధవుడు నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు వేడుకలు సేవాపక్షం అనే కాన్సెప్ట్ తోటి రేపటి నుంచి 15 రోజుల పాటు ఘనంగా జరుపుకునేందుకు వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున ఉదయం రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు వేడుకల్లో ప్రతి ఇంట్లో కూడా సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.